సంపూర్ణ రామాయణం యుద్ధకాండ. రాముడు విభీషణుడిని అడిగారు, ఏమి చేస్తే ఈ సముద్రం దారి ఇస్తుంది? విభీషణుడు అన్నాడు, సముద్రానికి శరణాగతి చేస్తే మార్గం ఇస్తాడు. రాముడు సముద్రం ఒడ్డుకి వెళ్ళి సముద్రుడికి శరణాగతి చేసి ఒడ్డున పడుకున్నారు. 3 రోజులు అయినా సముద్రుడు రాలేదు. రాముడు తన కోదండం తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని సముద్రంపై వేసి నీళ్ళన్నీ ఎండిపోయేలా చేస్తాను అని బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టారు. వెంటనే సముద్రుడు బయటకి వచ్చి రాముడికి నమస్కారం చేసి, రామ, పంచభూతాలకి ఒక స్వభావం ఉంటుంది, అది నేను అతిక్రమించలేను. సముద్రం చాలా లోతుగా ఉండి అందులోకి వెళ్ళిన వారికి ఆధారం దొరకకుండా ఉంటుంది. అలానే అందులో ఏదైనా పడి ఆ తరంగాలతో కొడుతూ ఉండాలి. అందుకని రామ, ఈ సముద్రాన్ని ఎండింపజేసి నేను దారి ఇవ్వలేను. అయినా నేను ఒక మార్గం చెబుతా. నీ దగ్గర ఉన్న వానరులలో నలుడు అనే వానరం విశ్వకర్మ యొక్క ఔరసపుత్రుడు. ఈ నలుడితో నువ్వు సేతువు నిర్మింపజేయు. మీరు పడేసిన రాళ్ళు, చెట్లు అటూ ఇటూ వెళ్లకుండా నేను నా తరంగాలతో నియంత్రిస్తా. సముద్ర లోతుని తగ్గిస్తా. సముద్రంలో ఉన్న మృగాలు మిమ్మల్ని ఏమీ చేయకుండా నేను కాపాడతా. రామ, ఉత్తర తీరంలో ద్రుమకుల్యం ఉంది. అక్కడ ఆబీనుడు, దాస్యుడు అనే రాక్షసులు సముద్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రంని వారిపై సంధిస్తే ఈ సముద్రానికి మేలు చేసిన వాడివి అవుతావు. రాముడు బ్రహ్మాస్త్రంకి సంకల్పం చేసి ఆ రాక్షసులపై కొడతాడు. అక్కడ ఉన్న రాక్షసులు చనిపోయి ఆ బాణం భూమిలోకి పోయి అక్కడ గంగ పుట్టింది. వానరులు 5 రోజులలో జై శ్రీరామ్ అంటూ 100 యోజనముల సముద్రానికి సేతువు నిర్మించారు. రామలక్ష్మణులు వానరులతో సముద్రాన్ని దాటి లంక యొక్క సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు. వానరులని గరుడ ఆకారంతో నిలబెట్టి రామలక్ష్మణులు నిలబడ్డారు. రామలక్ష్మణులు వానరులతో దక్షిణ దిక్కు సముద్ర తీరానికి వచ్చారని తెలుసుకున్న రావణాసురుడు 2 గూఢచారులకి ఎంతమంది సైన్యం వచ్చారో తెలుసుకుని రమ్మన్నారు. వాళ్ళు మారువేషంలో సైన్యాన్ని గమనిస్తుంటే విభీషణుడు పట్టుకుని రాముడి దగ్గరికి తీసుకువచ్చి చెప్పాడు, వీళ్ళు గూఢచారులు. రాముడు వాళ్ళని అడిగాడు, మీరు అందరినీ చూశారా? లెక్క తెలిసిందా? వాళ్ళన్నారు, అందరినీ లెక్కించలేదు. రాముడు విభీషణుడికి మన సైన్యమంతా చూపించి వాళ్ళని వదిలిపెట్టమని అన్నారు. గూఢచారులు రావణుడి దగ్గరికి వెళ్ళి, ఆ వానరాలు మామూలు వాళ్ళు కాదు, మనం వారి ముందు నిలబడలేమన్నారు. రావణాసురుడు తన అంతఃపురం పైకి వాళ్ళని తీసుకెళ్లి అందులో ఉన్న వాళ్ళు అందరినీ పేర్లతో పాటు వారి బలం చెప్పమన్నాడు. యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు, హనుమ, సుగ్రీవ, జాంబవంతుడు మరియు మిగిలిన వానరాల బలాలు తెలుసుకుని ఇంకొక గూఢచారిని రాముడు ఏమి చేస్తుంటాడు, ఏమి తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎవరెవరు ఆయన పక్కన ఉంటారు అనేది తెలుసుకోవడానికి శార్దూలుడిని పంపాడు. తర్వాత విద్యుజ్జిత్తుడు అనే అతన్ని పిలిచి, నీకు గొప్ప మాయాశక్తులు ఉన్నాయి. రాముడి తల తన శరీరం నుంచి విడిపోతే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి శిరస్సు, రాముడి తల లేని శరీరం, అతని కోదండం, బాణాలు అన్నీ ఎలా ఉన్నాయో అలా తయారు చేయాలి అని చెప్పి పంపించిన తర్వాత అశోకవనంకి వెళ్ళి సీతమ్మతో అంటున్నాడు, సీత, నా భర్త చాలా గొప్పవాడు అని అంటుంటావు కదా. రాముడు 100 యోజనాల సముద్రాన్ని సేతువు నిర్మించి లంకకి దగ్గరలో ఉన్న దక్షిణ తీరంలో పడుకున్నాడు. అలాంటి సమయంలో నా సైన్యం అక్కడికి వెళ్ళి నిద్రపోతున్న రాముడి తలని పెద్ద కత్తితో నరికారు. అది చూసి లక్ష్మణుడు పారిపోయాడు. మిగిలిన సైన్యాన్ని అంతా అంతం చేశారు నా సైన్యం. ఇదిగో వేరు చేయబడ్డ నీ భర్త తల, శరీరం అని రాక్షసుల చేత తెప్పించి చూపించాడు. రక్తం కారుతున్న తల, శరీరాన్ని చూసి సీతమ్మ మూర్ఛపోయి కొద్దిసేపటికి ఏడుస్తూ అక్కడ ఉన్న తలని పట్టుకుని అది రాముడిదా కాదా అని చూసింది. అది అచ్చం రాముడి తలలానే ఉంది. అది చూసి, రామా, నేను ఏ దోషం చేశాను? నా మాంగల్యం పోయింది, నేను సుమంగలిగా పోతానని పెద్దలు చెప్పారు అని ఏడుస్తూ ఆ తలని గట్టిగా కౌగిలించుకుని ఉంది. రావణుడు నవ్వుతూ, నా దగ్గరికి రా సీత అంటున్నాడు. రావణ, ఇప్పటికైనా నా తలని శరీరాన్ని నా రాముడి తలని శరీరంతో అంతిమ సంస్కారం చెయ్యు, ఇది నా కోరిక. అంతలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి రావణుడి కోసం మంత్రులంతా ఎదురు చూస్తున్నారు, తొందరగా రమ్మని రావణుడిని తీసుకెళ్లాడు. సీతమ్మ దగ్గర ఉన్న ఆ తల మాయమైంది. విభీషణుడి భార్య సరమ వచ్చి అంది, సీత, నువ్వు బాధపడకు, ఇదంతా నిజం కాదు.
నాకు చాలా శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడితే ఎవరికి కనబడను. నేను చూశాను, రామచంద్రమూర్తి తన వానర సైన్యంతో దక్షిణ తీరంలో ఉన్నాడు. అంత నిర్లక్ష్యంగా రాముడు నిద్రపోతాడా? రాక్షసులు రాముడిని చంపగలరా? ఇదంతా మాయ. అందుకే రావణుడు వెళ్ళిన వెంటనే తల శరీరం మాయమైంది. నా మాట విని శాంతించు. సీత అంది. నువ్వు చెప్పింది నిజమైతే ఇప్పుడు రావణుడు ఏం చేస్తున్నాడో చూసిరా. సరమ అదృశ్యమై వెళ్ళి మళ్ళీ సీతమ్మ దగ్గరికి వచ్చి అంది. రావణాసురుడి తల్లి కైకసి సీతమ్మని ఇచ్చేయమని చెబుతుంది. కానీ రావణాసురుడు ఏది ఏమైనా తిరిగి ఇవ్వను అన్నాడు. యుద్ధానికి సిద్ధమవుతున్నారు. రావణుడు భయంతో ఇలా చేశాడు. సీత, నువ్వు ఇక్కడ కూర్చుని సూర్యనారాయణుడిని ఉపాసన చేయు. నీకు సమస్త శుభాలు కలుగుతాయి. రావణాసురుడికి తాత వరుస అయ్యే మాల్యవంతుడు రావణుడికి చెబుతున్నాడు. సృష్టిలో ధర్మం ఎప్పుడూ దేవతల వైపు, అధర్మం ఎప్పుడూ అసురుల వైపు ఉంటుంది. అధర్మం ఎప్పుడూ ధర్మం చేతిలో ఓడిపోతుంది. నువ్వు మహాపతివ్రత అయిన సీతమ్మని తీసుకొచ్చావు. అప్పటి నుంచి అశుభ శకునాలు కనిపిస్తున్నాయి. నీకు వరాలు ఉన్నాయి, ఎవరూ నిన్ను చంపలేరు అనుకుంటున్నావు. కానీ నువ్వు మనుష్యుల నుంచి మరణం ఉండకూడదు అని కోరలేదు. అందుకని మనుషుల చేతిలో మరణిస్తావు. నువ్వు ప్రమాదం కొని తెచ్చుకోకు. రామునితో సంధి చేసుకో. రావణుడు అన్నాడు. అందగత్తె అయిన సీతని నేను వదిలిపెట్టను. ఎంత శక్తివంతుడైనా కావచ్చు రాముడు. నేను కూడా చాలా శక్తివంతమైన వాడిని. అందరూ నన్ను సీతనిచ్చేయి శరణు కోరమనే వాళ్ళే తప్ప నన్ను ఉత్సాహపరిచి యుద్ధం చేయమని ఒక్కడు కూడా చెప్పడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాత, నువ్వే కాదు ఇంక ఎవరు వచ్చి చెప్పినా వినను. ఒకవేళ బాణమే తగిలి నేను రెండుగా చీలినా సరే వెనక్కి పడతా కానీ ముందుకి వంగను. నేను ఎవరి మాట వినను, ఎవరికి లొంగను. అది నా స్వభావం. అక్కడ రాముడు లంకాపట్టణాన్ని చూడడానికి పర్వతంపైకి ఎక్కి చూస్తున్నారు. అప్పుడే రావణుడు అంతఃపురంపైకి వచ్చాడు. అది చూసిన సుగ్రీవుడు రాముడిని ఇంత ఇబ్బంది పెట్టి నువ్వు ఇంత ఆనందంగా తిరుగుతావా అని ఒక్క దూకుతో రావణుడి పైన పడి ఇద్దరూ కొట్టుకుంటున్నారు. రావణుడు మాయాయుద్ధం చేయడంతో సుగ్రీవుడు ఒక్క దూకుతో మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చాడు. రాముడు అన్నారు. సుగ్రీవ, నువ్వు అలా అకస్మాత్తుగా వెళితే నీకేమైనా అయితే నాకు లక్ష్మణుడు ఎందుకు, సీత ఎందుకు? నీకు ఏమైనా అయితే నేను నా శరీరాన్ని వదిలేవాడిని. అందుకని నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకు. రాముడు అంగదుడిని రాయబారానికి పంపాడు. అంగదుడు రావణుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు. రావణ, నువ్వు ఎంతోమంది ఋషులని చంపావు, ఇంకెంతో మందిని చంపావు. రామచంద్రమూర్తి భార్య అయిన సీతమ్మని అపహరించావు. అందుకని రాముడు నీపై యుద్ధానికి వచ్చాడు. నువ్వు కూడా బయటికి వచ్చి యుద్ధం చేయు. ఇది విన్న రావణుడికి కోపం వచ్చి అంగదుడిని పట్టుకోమన్నాడు. అంగదుడు అతన్ని పట్టుకున్న వాళ్లతో సహా పైకి ఎగిరి వాళ్ళని ఒక్కసారి విదిలించి వెళ్ళిపోతూ రావణుడి అంతఃపురం పైన ఒక్క తన్ను తన్నేసరికి అది ఎగిరిపోయింది. ఇది చూసి రావణుడు కంగు తిన్నాడు. వెంటనే ద్వారాలు మూయించి యుద్ధానికి సిద్ధమవ్వండి అన్నాడు. 4 దిక్కులా రావణుడు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఇది తెలుసుకుని రాముడు కూడా తన సైన్యాన్ని అన్ని దిక్కులా సిద్ధం చేశాడు. రాముడు తన సైన్యంతో అన్నారు. రావణుడి సైన్యం కామరూపులు, అంటే ఏ రూపంలో అయినా మారగలరు. అలానే వానరులైన మీరందరూ కామరూపులు, ఏ రూపంలో అయినా మారగలరు. కానీ నేను, లక్ష్మణుడు, విభీషణుడు, అతని 4 మంత్రులు, అంటే మేము 7గురం మనుష్య రూపంలో ఉండి యుద్ధం చేస్తాం. మిగిలిన మీరందరూ వానర రూపంలోనే యుద్ధం చేయండి. ఎందుకంటే రావణుడికి వానరులన్నా మనుషులన్నా చులకన. కాబట్టి వాళ్ళెవ్వరూ ఈ రూపంలోకి మారరు. అప్పుడు మనల్ని మనం గుర్తుపట్టి రక్షించుకోవడం తేలిక అవుతుంది. రాముడు జయమంత్రం చెప్పాక యుద్ధం ప్రారంభమైంది. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ రోజు ఉదయమంతా వానరుల చేతిలో చాలామంది రాక్షసులు మరణించారు. చీకటి పడడంతో రాక్షసులకి శక్తి వచ్చి వానరులని తినేస్తున్నారు. భల్లూకాలు రాక్షసులని చీల్చేస్తున్నారు. అలా పగలు రాత్రి ఘోరమైన యుద్ధం వల్ల అనేక మంది రాక్షసులు, వానరులు మరణించారు. మరుసటి రోజు మళ్ళీ యుద్ధం మొదలైంది. ఇంద్రజిత్ తన రథంలో బయటికి వచ్చాడు. అది చూసిన అంగదుడు ఒక పర్వతం తెచ్చి రథంపై వేశాడు. అందులోంచి ఇంద్రజిత్ తప్పించుకుని బయటపడ్డాడు. కానీ రథం అంతా నాశనమయ్యింది. మొట్టమొదటిసారి తనకి ఓటమి కలగడంతో కోపంతో ఇంద్రజిత్ ఆకాశంలోకి వెళ్ళి అంతా చీకటి చేసి ఎవరికీ కనబడకుండా మాయ ద్వారా రథం సృష్టించుకుని రామలక్ష్మణులపై బాణాలు వేస్తున్నాడు. చాలా శక్తివంతమైన విషపూరిత నాగాస్త్రాలని వేస్తున్నాడు.
అవి రామలక్ష్మణులని చుట్టేసి కాటేస్తున్నాయి. రాముడు లక్ష్మణునితో అన్నారు, మనం బాణం వేయడానికి ఇంద్రజిత్ కనిపించడం లేదు. బాణాలు వేస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం మనోధైర్యంతో ఉండి ఆ బాణాలని తట్టుకోవాలి. అలా రాముడు పడిపోయాడు. లక్ష్మణుడు పడిపోయిన రాముడిని చూసి ఏడుస్తూ లక్ష్మణుడు కూడా పడిపోయాడు. ఇది చూసి ఇంద్రజిత్ పెద్దగా నవ్వి, మీ వల్ల మా తండ్రి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. నా తండ్రికి శాంతి కలగడానికి నేను రామలక్ష్మణుల ప్రాణాలు పోయే వరకు బాణాలు కొడతాను అని రామలక్ష్మణుల ఒళ్ళంతా బాణాలు వేస్తున్నాడు. ఇది చూసి అందరూ వస్తున్నారు. వాళ్ళపైన బాణాలు కొట్టేశాడు. తర్వాత ఇంద్రజిత్ వెళ్ళిపోయాడు. ఇదంతా చూసి వానరులు యుద్ధభూమి నుంచి పారిపోతున్నారు. బాణాలు తగిలి సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. విభీషణుడు వచ్చి సుగ్రీవుడితో అన్నాడు, సుగ్రీవ, యుద్ధంలో అన్ని సమయాలలో విజయం పొందము. కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి సమయంలో శోకిస్తే చేయవలసిన పని గుర్తుకు రాదు. రామలక్ష్మణుల వల్లంతా బాణాలతో నిండిపోయిన వాళ్లలో కాంతి, మనోధైర్యం తగ్గలేదు అన్నాడు. రామలక్ష్మణుల వంట్లోంచి రక్తం ఏరులుగా కారుతూ శరీరం నీరసిస్తుంది. అది చూసి సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఏడుస్తూ, అయ్యో, రామలక్ష్మణులు విజయం పొందుతారు అనుకొని వచ్చా. ఇప్పుడు మా అన్న రావణుడు నన్ను వదలడు. నేను ఎంత దురదృష్టవంతుడిని అన్నాడు. అప్పుడే అంగదుడు వచ్చి పారిపోతున్న వానరుల్ని తిరిగి రమ్మని అన్నాడు. ఈలోపు ఇంద్రజిత్ రామలక్ష్మణులను సంహరించాను అని రావణుడికి చెప్పాడు. రావణుడు చాలా సంతోషంతో లంకాపట్టణమంతా ఈ విషయం చెప్పి సీతని పుష్పక విమానంలో రామలక్ష్మణుల శరీరాలు ఉన్న చోటికి తీసుకెళ్లి వాళ్ళ శవాలని చూపించి మళ్ళీ ఇక్కడికి తీసుకురండి. వాళ్ళ శవాలు చూశాక నా దగ్గరికి వస్తుంది అన్నాడు. రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్లి రామలక్ష్మణుల శరీరాలని చూపించారు. సీతమ్మ రామలక్ష్మణుల శరీరం చుట్టూ ఉన్న బాణాలు, పాములు చూసి వారి శరీరం కదలడం లేదు అని భరించరాని దుఃఖంతో, రామా, నీకు ఎన్నో అస్త్రాలు తెలుసు. పంచవటిలో ఒక్కడివే 14,000 మంది రాక్షసులని చంపావు. 100 యోజనాల సముద్రాన్ని దాటి కొన్ని కోట్ల వానరులని తీసుకొచ్చావు. కానీ యుద్ధభూమిలో ఇంద్రజిత్ చేతిలో మరణించావా? ఎంత ఆశ్చర్యం ఇది అని ఏడుస్తూ, నా వల్ల నీకు ఎన్ని కష్టాలు కలిగాయి. పక్కన ఉన్న సరమ అంది, సీత, నువ్వు బాధపడకు. రామలక్ష్మణులు జీవించే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు శరీరాలు విడిచి ఉంటే ఈ పుష్పక విమానం ఎగరదు. అలానే సైన్యాన్ని నడిపించే వీరులు మరణిస్తే సైన్యమంతా అలా ఒక్కటిగా ఒక దగ్గర నిలబడరు. అందరూ ఈ పాటికి పారిపోయేవాళ్ళు. అలానే రామలక్ష్మణుల ముఖాలలో కాంతి తగ్గలేదు. కొద్దిసేపు మూర్ఛలో ఉన్నారు. బెంగ పెట్టుకోకు, సంతోషంగా ఉండు. రాక్షసులలో నేను ఒక్కదాన్నే నీకు ఇలా మంచి మాటలు ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నావేమో. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన, నీకు నీ భర్తపై ఉన్న ప్రేమ చూసి నేను నిన్ను ఇష్టపడుతున్నా. అందుకే నేను నీకు ఎప్పుడూ మంచి చేయాలనే చూస్తున్నా అని తిరిగి అశోకవనంకి తీసుకెళ్లారు. సీతమ్మ దుఃఖిస్తూ ఉంది. రాముడికి స్పృహ వచ్చి లేచి లక్ష్మణుడిని చూసి, నా కోసం యుద్ధానికి వచ్చిన నా తమ్ముడు లక్ష్మణుడికి ఏమైనా జరిగితే నేను బ్రతకను. సుగ్రీవుడు రామలక్ష్మణుల్ని కిష్కింధకి తీసుకెళ్లమని విభీషణుడికి చెప్పి నేను యుద్ధం కొనసాగించి రావణుడిని చంపి సీతమ్మని తెస్తాను అని ఇలా మాట్లాడుతుంటే సముద్రం నుంచి పెద్ద శబ్దంతో మెరిసిపోతూ గరుక్మంతుడు రామలక్ష్మణుల దగ్గరికి వచ్చారు. బాణాల రూపంలో ఉన్న పాములు గరుక్మంతుడిని చూసి పారిపోయాయి. గరుక్మంతుడు రామలక్ష్మణుల్ని గట్టిగా కౌగిలించుకునేసరికి వారి ఒంటిపై ఉన్న గాయాలు మాయమై రెట్టింపు తేజస్సుతో ఉన్నారు. రాముడు అడిగాడు, మీరెవరు అని. నేను గరుక్మంతుడిని. ఎవరైతే అన్ని వేళలా ధర్మంతో ఉంటారో అలాంటి వారికి ఈ సమస్త లోకం తోడుగా ఉంటుంది. మీకు నాకు విడదీయరాని బంధం ఉంది. అది నేను ఇప్పుడు చెప్పలేను. కానీ రామ, ఒక్కటి గుర్తుపెట్టుకో, రాక్షసులు మాయాస్వరూపులు. వారు ఇకపై ఇంకా చాలా మాయల ద్వారా యుద్ధం చేస్తారు. మాయ ద్వారా ఇంద్రజిత్ చాలా విషపూరితమైన పాములని బాణాలుగా చేసి వేస్తున్నాడు. దీని నుంచి ఇంద్రుడే తప్పించుకోలేకపోయాడు. అందుకని నీవు చాలా జాగ్రత్తగా ఉండు అని ఎలా వచ్చారో అలా గరుక్మంతుడు వెళ్ళిపోయాడు.